విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఈరోజు మనం విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంటున్నాం. మరి దీంట్లో ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో ముఖ్యంగా దీన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఈ నియోజకవర్గాల్లో మరి గ్రామ స్థాయిలో మరి నాయకులు మనం గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని నిర్మించుకునేందుకు, ఉన్న నాయకత్వాన్ని మనం మెరుగుపరుచుకునేందుకు ఈ ఎలక్షన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. మరి దీంట్లో మన సత్తా చాటుకునేందుకు, మన పార్టీ సత్తా చాటుకునేందుకు మనం పటిష్టమైన పార్టీగా చేసుకునేందుకు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి మనం చేయాల్సింది ఈరోజు మనం మంచి వాళ్ళను ఎన్నుకొని ఈ రోజు నుంచి మీరు ప్రాసెస్ మొదలు పెట్టి ఉంటారనుకుంటా. నేను రివ్యూ చేసిన జిల్లా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. పంచాయతీలు ఇప్పటి నుంచి మీరు క్యాండిడేట్స్ ను చూసుకోండి అని చెప్పడం జరిగింది. మంచి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి జగన్ బాబు చెప్పడం జరిగింది. మరి ఎవరైనా మన మంచి నాయకులను మనం ఎన్నుకోలేకపోతే మరి అటువంటిప్పుడు స్థానిక సంస్థల మీద దీని ప్రభావం పడుతుంది. మనం గ్రామాల్లో మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడు మరి వాళ్ళు మన పనులు చేసేదానికి ప్రజల్లో అధికారం ఉంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయితే స్థానిక సంస్థల నిధులను మరి ఆయన పక్కకు మళ్లించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు టైం వచ్చిన తర్వాత ఆయన సక్రమంగా దీన్ని నిర్వహించడం జరిగింది. మరి 2006 లాస్ట్ చివరిసారిగా జరిగింది 2006 జూలైలో రాజశేఖర రెడ్డి గారు 60% రిజర్వేషన్ తోటి ఆ రోజు ఎలక్షన్స్ జరిపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ పెట్టుకొని సుప్రీంకోర్టు 50%తోనే చేయాలని చెప్పిందని చెప్పే సాకుతోటి ఈ 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. ఇవాళ మరి జగన్ బాబు అదే చెప్పారు, దీనికోసం కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. అంటే బీసీలకు 10% తగ్గుతుంది 60%తో చేస్తే. కాబట్టి మనం బీసీ జనాభా దామాషా ప్రకారం తీసుకుందామని చెప్పడం జరిగింది, ప్రతిపాదన చేయడం జరిగింది 2011లో. మరి ఏ పార్టీ కూడా దీనికి ముందుకు రాలేదు. మొన్న సుప్రీంకోర్టు తప్పకుండా ఈ ఎలక్షన్స్ జరపాలా అని చెప్పింది. మరి ఇప్పుడైతే ప్రభుత్వం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాంది. ఎందుకంటే మనల్ని మన తెలంగాణలో టీఆర్ఎస్ ను దెబ్బతీసే దానికోసం ఇంతవరకు అంటే ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి ఉన్నంత బలం ఏదీ లేదని చెప్పి మరి దాన్ని డివైడ్ చేయాలని గ్రూపులుగా, అంటే తెలుగుదేశం పార్టీని ఈ ఎలక్షన్స్ వస్తే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇట్లా వేరే పార్టీ రూపకంగా నిలబడతారు. అప్పుడు ఓటర్స్ కొంచెం గ్రూపులు అవుతారు, చీల్తారన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ మనం యునైటెడ్ గా ఉండాలి, మనం నాయకులంగా ఉండేవాళ్ళం. మరి ఈ రోజు నుంచి కూడా నియోజకవర్గపు కోఆర్డినేటర్స్ నేను మనవి చేస్తా ఉన్నా, మీరందరినీ కలుపుకొని పోయేటట్లుగా ఈ రోజు నుంచి ఎవరు మంచి వ్యక్తి అన్ని రకాలుగా పరిగణలోకి తీసుకొని వాళ్ళని మంచి వ్యక్తులుగా నిలబెట్టడానికి పెట్టి, మరి సర్పంచ్ ఎలక్షన్స్ తో పాటు 2-3 క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే మరి సర్పంచ్ ఒకరికి పెట్టి, ఎంపీటీసీ ఒకరికి పెట్టి అట్లాంటి చేసి ఇప్పటి నుంచి మంచి క్యాండిడేట్స్ ను మీరు తీసుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. జగన్ బాబు కూడా చాలా పర్టికులర్ గా మంచి క్యాండిడేట్స్ ని పెట్టాలని చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే ఎలక్షన్స్ ను, ఆ రోజు నియోజకవర్గం వాళ్ళందరికీ చాలా బాధ్యత అప్పచెప్పారు. ఆ రోజు మారెప్పను మరి మాగంటి బాబును తీసేయడం కూడా జరిగింది. కాబట్టి నియోజకవర్గ కోఆర్డినేటర్స్ చాలా జాగ్రత్త తీసుకోవాలి, ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ బాబు చాలా సీరియస్ గా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలు కూడా ఈరోజు మాట్లాడుకుంటాం మనం. మరి దీని గురించి మీరు మీ దగ్గర నుంచి కూడా సలహాలు ఇవ్వమని ఒకరు మనం పంచుకుంటే దాన్ని ఆ సలహాలు అందరూ పాటించడానికి అవకాశం ఉంటుంది. నేను మాట్లాడిన తర్వాత దీని విషయంగా మీరు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా.